బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి కొన్ని శక్తులు అడ్డుకున్నాయని బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కట్టెకోలు దీపేందర్ అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని ప్రభుత్వానికి తెలిసినప్పటికీ కుట్రతోనే దానిని జారీ చేశారని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ వ్యతిరేకుల చర్యలను నిరసిస్తూ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. బంద్ పిలుపులో భాగంగా బీసీ యువజన సంఘం నాయకులు విద్యాసంస్థలను సందర్శించి మూసివేయించారు. ఈ సందర్భంగా దీపేందర్ మాట్లాడుతూ బీసీ యువజన సంఘం పిలుపు మేరకు విద్యాసంస్థల బంద్కు సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి గవర్నర్చే రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపచేసి 9వ షెడ్యూల్లో చేర్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను షెడ్యూల్లో చేరిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లా నాగరాజు, విశ్వనాథుల శివకుమార్, నిరుద్యోగ జేఏసీ నాయకుడు పాల్వాయి రవి, జిల్లపల్లి సాయి, బంగారు రవివర్మ, పినపరాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆఖరికి కేంద్రం మెడలు వంచి పార్లమెంటులో ప్రత్యేక బిల్లు పెట్టించడమే కాకుండా 9వ షెడ్యూల్లో చేర్పించి ఆ యొక్క రిజర్వేషన్లు ఈరోజు తమిళనాడులో అమలయ్యే విధంగా కృషి చేసినటువంటి జయలలిత గారిని ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు పోయినప్పుడు మాత్రమే మీ మీద బీసీలు నమ్మకం చూపిస్తారు తప్పితే అప్పటి వరకు ఈ బీసీలు మిమ్మల్ని నమ్మరు. ఎందుకంటే మీరు చూపించేది సవత్తల్లి ప్రేమే కానీ సొంత తల్లి ప్రేమ కాదు. కాబట్టి మిమ్మల్ని బీసీలు క్షమించారు. కాబట్టి తక్షణమే మీరు ఆ శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసి కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాజకీయంగా కేంద్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు కలిస్తే ఖచ్చితంగా గవర్నర్ కాడ కూర్చుంటే, రాష్ట్రపతి కాడ కూర్చుంటే అమోద్ చేయొచ్చు, బిల్లు పాస్ చేయొచ్చు. బీసీలందరూ కూడా న్యాయం జరుగుతూనే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో 42% ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళకి మనం మద్దతుగా ఉండి ఓటు వేసే విధంగా ఉండాలని చెప్పి, ఓటును కూడా తిప్పి కొట్టాలని చెప్పి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ఆయుధాన్ని వాదుకుంటే తప్ప బీసీలు బాగుపడరు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మిగతా తమిళనాడు కానీ కర్ణాటక కానీ మిగతా రాష్ట్రంలో బీసీలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ముందుకు పోతే తప్ప బీసీలకు న్యాయం లేదు.